హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. చూడండి క్వశ్చన్ ఎట్లా ఉంటుందో. సో ఇలాంటి క్వశ్చన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అడుగుతాడు, సింపుల్గా చేయొచ్చు. చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, రెండు సంఖ్యల నిష్పత్తి 5:8 గా గలదు. నిష్పత్తిలోని సంఖ్యలకు ఎంత కలిపినా 2:3 అవుతుంది అని అంటున్నాడు. మనకు ఈ నిష్పత్తికి ఎంత కలిపితే 2:3 ఎంత అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ A:B ఉందనుకో, దీన్ని ఏం రాయొచ్చు, A/B రాయొచ్చు. మరి 5:8 ఉంది కాబట్టి ఫస్ట్ ఏం రాస్తాం మనం, 5/8 రాస్తున్నాం. ఎంత కలుపుతున్నాడు కాబట్టి ఆ కలిపే సంఖ్య మనకు తెలియదు. ఎక్స్ అని అనుకోవచ్చు, వై అని అనుకోవచ్చు. ఎక్స్ అనుకోవాల్సిన రూల్ ఏం లేదు, రైట్. ఇప్పుడు నేను ఎక్స్ అనుకుంటున్నా, ప్లస్ ఎక్స్, రైట్. మళ్ళీ దీన్ని కూడా ప్లస్ ఎక్స్ కలపాలి కాబట్టి అది ఎంతకు సమానం అంట, 2:3 సమానం కాబట్టి 2:3, 2/3కి సమానం. ఓకే, రైట్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా. 3 5 15, ఓకేనా, ప్లస్ 3 into x 3x, ఇది క్రాస్ మల్టిప్లికేషన్. 3 5 15 ప్లస్ 3 into x 3x ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ దీనికి క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు 2 8 16 ప్లస్ ప్లస్కి ప్లస్. నెక్స్ట్ 2 into x 2x. ఎక్స్లు వన్ సైడ్ తీసుకురావాలి కాబట్టి ప్లస్ 3x ఇట్లనే రాసుకోండి. ప్లస్ 2x ఇటు వస్తే ఏమవుతుంది, -2x అవుతుంది. నెక్స్ట్ 16, ఓకే, ప్లస్ 15 అడిగితే ఏమవుతుంది, -15. నెంబర్లు ఒక సైడు, ఎక్స్లు ఒక సైడ్ తీసుకొచ్చినప్పుడు 3x నుంచి 2x తీసేస్తే మనకు 1x వస్తుంది. అప్పుడు 16 - 15 ఎంత, 1 అన్నమాట. అంటే మనకి ఎంత వచ్చింది, 1. ఏ సంఖ్యని కలపాలి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ వస్తే, ఇప్పుడు 5 + 1 8 + 1 5 + 1 ఎంత, 6. 8 + 1 ఎంత, 8 + 1 9. ఓకేనా. సో 3 2s 3 3s, మళ్ళీ మనకి ఏమైంది, 2/3 అయింది. కాబట్టి 2/3 ఏం రాయొచ్చు, 2:3 రాయొచ్చు. 2:3 వచ్చింది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఏ సి. ఓకేనా, అవర్ ఆన్సర్ ఈజ్ ఏ సి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.